నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. మా పాప బర్త్‌డే అని షాపింగ్‌కెళ్ళాము. నైటు రైను కొంచెమే లైట్‌గా పడతా ఉందని మేము స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత దారిలోకెళ్ళేసరికి ఫుల్లుగా పడిపోయింది వర్షం. రోడ్లన్నీ వర్షం నీళ్ళే. ఈ వీడియోని మీతో కూడా షేర్ చేయాలనిపించి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మేము బయలుదేరే ముందు మేఘాలు వర్షం పడేలా అనిపిస్తుంది కానీ పడలేదు. మేఘాలన్నీ వెళ్ళిపోతున్నాయిలే వర్షం పడదనుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత దారిలోకి వెళ్ళేసరికి ఫుల్గా పడిపోయింది రైను. రోడ్లన్నీ వాటరే. చూడండి అసలు వాటరు ఎంతలా వచ్చాయంటే రోడ్ల మీద. వీటికి మధ్యలో ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము వెళ్ళింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రామచంద్రాపురంలో ఉంది. అక్కడ కిడ్స్ వేర్ కలెక్షన్కి చాలా బాగున్నాయని చెప్పేసి మేము మా పాప బర్త్డేకి షాపింగ్కి అక్కడికి వెళ్ళాము. అదిగోండి చూడండి రైను ఎంత ఫుల్గా పడుతుందంటే వర్షం. మా పాప బర్త్డేకి మా షాపింగ్ తెచ్చిన కష్టాలు మామూలుగా లేవు. చూడండి ఫుల్ రైన్. ఈ వర్షంలోనే మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయాము. చూసారు కదా, అదిగోండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాము. వర్షం మాత్రం అసలు ఆగకుండా పడుతూనే ఉందండి. ఒక్కోసారి అనుకోకుండా వర్షంలో జర్నీ చేయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మా పాప బర్త్డేకి మేము ఏం ఫ్రాక్స్ గాగ్రా ఏం తీసుకున్నాము ఆ క్లాత్స్ కూడా చూపిస్తాను, ఆ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే మేము చూస్ చేసాము మా పాప కోసం. ఫస్ట్ అయితే వేసుకున్నని గోల్ గోల్ చేసింది. ఆ తర్వాత వేసుకుంది ఫ్రాక్. చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇది ఇంకో ఫ్రాక్ చూసాము. ఇది బ్లూ కలర్ ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే మా పాప గుచ్చుకుంటుంది, వద్దు వద్దు అని ఒకటే గోల్ చేస్తుందని ఈ ఫ్రాక్ని తీసుకోలేదు. ఈ బ్లూ కలర్ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ఫ్రాక్ని చూసాము. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ కూడా వేసుకొని మమ్మీ గుచ్చుకుంటుంది అంది. తర్వాత ఎలాగోలాగా వేసాము. మొత్తానికైతే ఇది వేసుకుని నడుస్తుంది. ఆ తర్వాత నేను తీయను, నేను ఉంచుకుంటాను అని ఒక్కటే కాల్ చేస్తుంది. ఫ్రాక్ వేసుకొని షాప్ అంతా తిరిగేసింది. మాకైతే ఈ వర్షంలో మా పాప బర్త్డే చాలా మెమరీగా అనిపించింది. అందుకని మీతో కూడా షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఇదిగోండి కిడ్స్ వేర్ కలెక్షన్ చూడండి. అమ్మాయిలవి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫ్రాక్ సెలెక్షన్ అయిపోయింది కదా, ఇంకో హాఫ్ శారీ వైపు వచ్చాము. చిన్నపిల్లలకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మా పాపకి వేసాము చూడండి ఒకసారి. చాలా లుక్గా అనిపించింది. కాకపోతే మేమైతే తీసుకోలేదండి. మా పాప అయితే ఉంచుకోవట్లేదు, ఏడుస్తుందని. ఆ తర్వాత లంగా జాకెట్ తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఇదిగోండి ఈ డ్రెస్ కూడా, ఇది లంగా జాకెట్ కూడా చూడండి మా పాపకి వేస్తున్నాము. చాలా బాగుంది. ఎట్లయినా ఫంక్షన్లకి ఇలా నిండుగా ఉంటేనే చాలా బాగుంటారు కదా పిల్లలు. ఇదిగోండి జాకెట్ వేసాము, ఎల్లో కలర్. చాలా బాగుంది. మీరు కూడా చూడండి నాతో పాటు. అక్కడికి ఇది కూడా వద్దని ఒక్కటే ఏడుస్తుంది. కానీ వేసుకోవాలమ్మా డ్రెస్ అని చెప్పి వాళ్ళ డాడీ వేశారు. చూశారు కదా, ఇదిగోండి ఫుల్గా లంగా జాకెట్. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇదిగోండి డ్రెస్ ఫుల్గా వేసేసాము. తను నడుస్తుంది చూడండి. కాదే కొంచెం పొడవైపోయింది. ఇట్లా పట్టుకొని చాలా బాగా నడుస్తుంది. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా బాగుంది. కిడ్స్కి ఫుట్వేర్ సెక్షన్ కూడా చాలా బాగున్నాయి చెప్పులు.
చూడండి ఒకసారి. చిన్నపిల్లలకి కావాల్సినవి అన్ని రకాలు అన్ని సైజులు ఉన్నాయి. మా పాపకి ఫుట్వేర్స్ కూడా తీసుకున్నాం మేమైతే. ఇది వద్దు అది కావాలి, అది వద్దు ఇది కావాలి, ఇది బాలేదు అది బాలేదు అని చెప్పేసి అక్కడున్న స్లిప్పర్స్ అన్నీ తీపిచ్చింది మా పాప. చూడండి, ట్రయల్ వేసుకుంటానని చెప్పి చెప్పులు వేసుకొని షాప్ అంతా తిరిగేసింది. ఫైనల్గా అవే కావాలని చెప్పి అవే తీసుకుంది. చూశారు కదా, మా పాపకి మేమైతే ఫ్రాక్ ఒకటి, లంగా జాకెట్ ఒకటి, ఫుట్వేర్స్ తీసుకున్నాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. అడ్రస్ రామచంద్రాపురంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. కిడ్స్ వేర్ కలెక్షను చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ అవ్వడానికి ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాము. అప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు చూడండి, రోడ్స్ అన్నిటిలో వాటర్ అయితే ఫుల్గా బ్లాక్ అయిపోయాయి. మేము ఆ వర్షంలోనే వెళ్ళిపోయాము. క్యాబ్ కూడా ఒక 1 అవర్ తర్వాత వెయిట్ చేసి అప్పటికొచ్చింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి రిటర్న్ అవుతున్నాము. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత క్యాబ్ వచ్చింది. అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. చూశారు కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా పాప బర్త్డేకి మేము చేసిన వర్షంలో షాపింగ్. ఫైనల్గా మేమైతే మా పాప బర్త్డే కోసం ఏమి డ్రెస్సులు తీసుకున్నాము షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా పాప బర్త్డేకి ఈ వర్షంలో మేము పడిన కష్టాలు. అది నైట్ అయిపోయింది కదా, ఇది మార్నింగ్. మా డాబా పైన చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. నైట్ పడిన వర్షానికి చాలా వాటర్ అయితే ఆగిపోయినాయి. హోల్ కూడా బ్లాక్ అయిపోయి వాటర్ చాలా అంటే చాలా 2 అవర్స్ పట్టింది వాటర్ అన్నీ పోవడానికి. ఇది కూడా ఎందుకో మీతో షేర్ చేయాలనిపించి పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మేమైతే మా పాప బర్త్డేకి షాపింగ్ చేసిన డ్రెస్సెస్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ వర్షంలో మా షాపింగ్ ఇలా. థ్యాంక్ యూ.